ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలోనే ఆవిష్కృతం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో విశాఖ గున్పూర్ ప్యాసింజర్ రైలు హాల్ట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్టులు కీలకంగా మారబోతున్నాయని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని, రాబోయే 2 నెలల్లో ఈ ప్రాంత ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని తెలిపారు. మెరుగైన రైలు సౌకర్యాల కల్పనలో భాగంగా కీలక పాత్ర పోషించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బరంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలా ఉందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకుండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలి కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైళ్లన్నీ ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి సైడ్లు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా స్టేషన్ కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. అలాగే ఇక్కడ ఉన్న షెల్టర్ బిల్డింగ్ ను కూడా చక్కగా తయారు చేశాం. అయితే దీనితో పాటు స్టాపుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మీరు రిక్వెస్ట్ చేశారు. అయితే మొన్న తెలారికి ఒక స్టాప్ వచ్చినప్పుడు తెలారి ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే అంతకి తోడుగా హరిశ్చంద్రపురం ప్రజలు వచ్చి మమ్మల్ని వెనక్కి పెట్టద్దు, మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా స్టాప్ కావాలని మీరు చెప్పారు. మీ మాట కింద అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ స్పష్టంగా చెప్తే